తీసుకొచ్చింది 94,000 కోట్లే, అందులో ఖర్చు పెట్టింది 80,000 కోట్లు మాత్రమే అని క్లియర్గా చెప్పినా కూడా అదే విధంగా ఏదైతే విజిలెన్స్ సంబంధించి కానీ లేకపోతే ఎన్డీఎస్ఏ కానీ అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ కానీ ఎక్కడ కూడా అవినీతి గురించి మాట్లాడలేదు. మొత్తం తమ్మిడిహట్టి నుంచి ఏదైతే మేడిగడ్డకు ఎందుకు మార్చిందంటే దానికి సంబంధించిన అంశాలను క్లియర్గా అసెంబ్లీలో ప్రజల ముందు మేము పెట్టడం జరిగింది, హరీష్ రావు గారు అదేవిధంగా మా పార్టీ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అదేవిధంగా జాగృతి సోదరు మాట్లాడుతాడు, ఏదైతే రాజీవ్ సాగర్ అట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారా, తండ్రి నేను ఏదైతే తమ్ముడు అని పిలిచినా లేకపోతే ఒక బిడ్డ అని పిలిచినా అంటే నువ్వు తండ్రికే మోసం చేసినావు, బిడ్డ అనికే వరుసబెట్టి పిలిచిన తర్వాత ముచ్చట. అసలు నువ్వు తండ్రికే మోసం చేసినావు, తండ్రి లాంటి పార్టీకి మోసం చేసినావు, తండ్రి పార్టీకి మోసం చేసినావు. ఈ విధంగా నీ చర్యలు దాదాపు 100 రోజుల ముందు 100 రోజుల తర్వాత కూడా నేను చెప్తా. ఈ 2 అంశాలు క్లియర్గా చెప్తా. ఎందుకంటే 100 రోజుల ముందు అందరు దేవుళ్ళే. హరీష్ రావు గారి గురించి కూడా ఏదో టీవీలో అడిగితే అసలు నిద్రపోడు అన్న, కష్టపడతాడు, పార్టీ ఎత్తన జీవితం అనుకుని ముందుకు సాగిడని అట్లా మాట్లాడుతుంది. 100 రోజుల తర్వాత అసెంబ్లీలో అనర్గళంగా ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత మొత్తం డిఫెండ్ చేసి ఎక్కడిదక్కడ నిజాలు బయటకు పెట్టిన తర్వాత హరీష్ రావుని ఎట్లా మేనేజ్ చేయాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ ఊబిలో పడ్డదని వాస్తవంగా నేను ఏదైతే మన ఛానల్ నుంచి చెప్తున్నా. చాలా అంశాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ అంటారా బీజేపీ కాదా, రెండు ఉన్నాయి. నాకు ఏందనుకుంటే కవితక్క ముందు కవితక్క వెనక కూడా చెప్తా. కవితక్క వెనక బీజేపీ ఓపెన్ చెప్తున్నా. మీరు ఒకటే వైపు చూస్తున్నారు, జ్ఞానానికి 2 వైపులు ఉంటాయండి, బొమ్మ బొరుసు ఉంటుంది. మీరు కేవలం కవిత చెప్పిన సంచలన ఇష్యూలు పార్టీకి డ్యామేజ్ అయిన ఆవేదనతో మీరు మాట్లాడారు లేదండి. కానీ నిజంగా ఆమె ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, నిజంగానే సంతోష్ రావు అట్లనే చేస్తున్నాడా, ఎవరిని కలవకుండా చేస్తాడు అనేది అయితే అందరికి తెలిసిందే కదా. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత చాలా మంది సంతోష్ రావు మీద ఆరోపణలు చేశారు. ఇదే క్రమంలో కవితక్క కొన్ని పేర్లు చెప్పింది. హరీష్ రావు పేరు నేను చెప్తా, హరీష్ రావు పేరు హరీష్ రావు నేను చెప్తా. నేను పార్టీలోకి వెళ్ళి తొలగించిన వాళ్ళ పేరు ఆ లిస్ట్ లో కవితక్క పేరు చెప్పడం కూడా మర్చిపోయింది. లాస్ట్ పేరు కవితక్కదే. అవును. ఎందుకంటే నేను చెప్తున్నా, ఏదైతే గౌరవ కేసీఆర్ గారిని వాస్తవంగా ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని కాపాడింది ఎవరంటే వాస్తవంగా ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని చెప్పే పదం వాస్తవంగా సంతోష్ రావు. ఒకటి ఇంకేదంటే ఎవరిని రానిస్తే సంతోష్ రావు అన్న డాక్టర్ అండి, ఒక నిమిషం, డాక్టర్ ఇచ్చిన కూడా మాట్లాడడం మధ్య రాలేదు. చెప్పేది వినండి, సమాధానం చెప్పండి.